హలో, గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఎట్లున్నారు? ఇప్పుడే లేచిన ఇవ్వగానే డైరెక్ట్ గౌతమన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఎట్లున్నారు మీరు అందరూ? సో క్లైమేట్ అయితే ఇట్లుంది గైస్, చల్లగా. మేము మా వాళ్ళందరూ కలిసి షూట్ చేస్తారు. మా డైలాగ్ వచ్చేసి ప్రేమ ఉన్న చోటే నిజం ఉంటుంది. మళ్ళీ రిహర్సల్ చేసుకొని చెప్తాను మీకు. మంచిగా ఉంది డైలాగ్, నచ్చింది నాకు. షూట్ చేస్తున్నాం, షూట్ అయిపోగానే స్టార్ట్ చేస్తాం. వాచ్ ది వీడియో టిల్ ఎండ్. డైరెక్టర్ సాబ్, జైల్లో కూడా యాక్టర్ సాబ్. ఇది టేక్ నెంబర్ 30 అవుతుంది. ఇంత కష్టం ఉంటుంది, మీరు వచ్చి ఫాల్తుగా కమెంట్లు వేయకుర్రి. ఇంత కష్టపడితే ఒక వీడియో తయారవుతుంది. 50 టేక్లు. డైరెక్టర్ ప్రేమిస్తున్నామని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గర ఎక్కడ కోల్పోతామని భయం, మనకు కావాల్సిన దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. నిజానికి భయం ఉంటే ఏమన్నట్టే. ఇంకా ఫైనల్లీ వీడియో అయిపోయింది. దారా రే గుడ్డిగా ఊరికి వెళ్ళి వచ్చిన ఎన్ని రోజులు తాత? ఎన్ని డేస్ పోయినా మమ్మ ఒకటే రోజు ఒకటే రోజు పోతే ఎట్లుందంటే ఎట్రా నాయన అందరు వదిలేసారు అన్న లెక్క అయిపోయింది. ఏడికి పోతాం మనం, వీళ్ళు వదిలేసి ఎడికైనా పోతామా? వచ్చేసారు గాయస్, అందరు బాయ్స్ మొత్తం ఈరోజు స్క్వాడ్ వచ్చేసింది మాది. ఎగిత్ బాయ్, రియా బాయ్, గౌతమ్ బాయ్. అది చెప్పు. డైరెక్టర్ సాబ్, డైరెక్టర్ అయిపోయింది యాక్టర్కి వెళ్ళి. ఇట్లుంది ఇక ఈరోజు ఏం చేస్తామంటే మేము అందరం కలిసి ఇక్కడ తొక్కుడు వీళ్ళు ఆడతాం. క్లైమేట్ అయితే మొత్తం సెక్సీ అవుతుంది గాయస్. ఇట్లుంది లైఫ్. ఇప్పుడే లేచినాం. లేవంగానే ఇప్పుడే 5:30కి లేచిన. లిఖిత్ కూడా వచ్చిండు. డైరెక్ట్ గౌతమన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. నా ఫోన్ కింద ఛార్జింగ్ పెట్టినా, నేను గౌతమన్న ఫోన్లో షూట్ చేస్తున్నా. ఈరోజు చేద్దాం ఏదో ఒకటి మంచిగానే. హోటల్ కూడా స్టార్ట్ చేయాలి 9 o'clockకి. హోటల్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓ గాయస్, ఫుల్ కష్టపడాల్సి వస్తుంది గాయస్. కష్టం కష్టం, లేవగానే కష్టం, వండుకోగానే కష్టం. చలో గాయస్, కింద ఘోరంగా ఆకలి వేస్తుంది నాకు. కింద పోయి కలుస్తాం మిమ్మల్ని. సో ఇది సాకిత్ బిల్డింగ్. గౌతమన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి రియాక్టర్ గౌతమన్నతో కొలాబ్ చేపిస్తాం అందరికీ. సో ఇట్లుంది గాయస్. చలో రీ దన్న ఇక ఏం మాట్లాడాలి అర్థమవుతలే. ఇప్పుడే లేచిన నిద్రలో నాకు పిచ్చి లేస్తుంది, నెత్తిన వస్తుంది ఈరోజు. జరా కిందికి పోయి తింటా ఫస్ట్. అయితే ఆంటీ అన్నం పెడుతుంది, తినేసి మంచిగా తిన్న తర్వాత మీతో మాట్లాడతా. ప్లాన్ వేస్తా ఫస్ట్ ఇలాతో కూర్చొని ఈరోజు ఏం చేయాలో. కుछ కరేంగే, కుछ క్రియేటివిటీ కరేంగే ఆజ్. ఓకేనా? ఈరోజు తెలుగు వాళ్ళు హిందీలో మాట్లాడితే ఎట్లుంటుందో చూద్దాం మనం. సరేనా గైస్? चलो फिर मियाँ मिलेंगे थोड़ी देर बाद, खाना खाएंगे. देखो ऐप्स आ जा रहे मेरे को, भूख लग रही बहुत. తినేసి వచ్చి మిమ్మల్ని కలుస్తా. Till then watch the video till end guys. సో గైస్, వీడియో అయితే అయిపోయింది. మా డైరెక్టర్ సాబ్ సప్నాలోకి వెళ్ళి ఫోన్ కొనుక్కున్నాను. వీడియో సగంలోనే ఎంత మన ఐఫోన్ ఎంత 15. సప్నాలోకి ఫోన్ అమ్మేస్తున్నాం. మళ్ళీ నిజమే, అది అనుకునేది ఏముంది దాంట్లో. నిజం చెప్పాలి అట్లా, ఆడియన్స్కి తప్పు చెప్పద్దు. అలా నమ్మాలా వద్దా నువ్వు చెప్పాలా? 80% ఛార్జ్ 4 వీడియోస్ తీస్తే ఎగిరిపోయింది అంటే చెప్పండి, సప్నలోగా కాదా? అట్లా రియల్మీ ఫోన్కి పెట్టేసి ఇచ్చిర్రు ఐఫోన్స్. ఫోన్లోకి వెళ్ళి పోస్ట్ చేసిన అన్ని వీడియోలు బ్లర్ అయిపోతున్నాయి. నా ఫోన్లోకి వెళ్ళి పెడితే ఏమో 4K
అట్లా ఇక నీకు నీ ఇజ్జత్ పెట్టుకోవాలని చెప్పి మేము వీడియోలు తీస్తాం నీ ఫోన్లో. ఇది ఇది కొంచెం సేపు ఎండలో వాడంగానే అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టే పరిస్థితికి వచ్చేసి చేతిలో పట్టుకోలేము, అంత ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు ఐసీయూలోనే ఉంటుంది. చలో రియా భాయ్ आज क्या करेंगे? रिया भाई आज दावत दी थी. मैं क्या बोला मालूम गाइस को, विल टॉक इन हिंदी फॉर 5 मिनट्स बोला. चलो स्टार्ट करो. अरे इसको नहीं आता रे हिंदी. उस दिन तेरे को चैट दिखाया. हाँ ये चैट को बर्बाद कर दी. बर्बाद कर दी. मैं बोला क्या बोला रे मैं चैट में था. अरे बात करो बाप, कई को हंस रहे से. एक और आ गया चार मीनार का शेर. देख अब वही बोला फिर. अरे बात करो बाप. ए तू हट रे साइड में, फोन कॉल सेंटर. సో గైస్ ఈ హిందీ మాట్లాడే ఛాలెంజ్ని మనం పర్ఫెక్ట్గా చేద్దాం. కొంతసేపు తర్వాత మా వాళ్ళు ఇప్పుడు జర ఫామ్లో లేరు, వాళ్ళకి మొత్తం స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తా సార్. ఏ స్క్రిప్ట్ గిఫ్ట్ ఏముండదు, ఏముండదా? అచ్చా పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్. हिंदी में बच्चे आर्टिस्ट है रे. बच्चे आर्टिस्ट, बच्चे आर्टिस्ट. छोटू बच्चा है ये. डेली का कितना है तेरा सैलरी एक्टिंग का? ये छोटा एक्टर है, अभी 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 एंटर हुआ इंडस्ट्री. आर्टिस्ट है ना रे तो 300 ये बालिका वधु सीरियल में आई. తెలుగులో సీరియల్ పేర్లు ఏముంటాయి అన్న? కార్తీక దీపంలో ఉండే నేను చూడా అత్త కోడలు ఏమో ఉంటాయి. ఇంకాటి ముగలి రేకులు. దిస్ ఇస్ ద ఫేమస్ తెలుగు సీరియల్ ముగలి రేకులు. అయ్యా చిన్నప్పుడు మస్తు చూస్తుండే మమ్మీ వాళ్ళతో కూర్చొని. మమ్మీతో ఈటీవీలో జెమినీలో యాక్టర్ని కదా అప్పట్లో సీరియల్ ఏదైనా లైఫ్ సీరియల్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతలే ఎట్లా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఎట్లా ఉంటుంది తెలుసా? క్రేజీ యాక్ట్రెస్ 3 వెళ్ళిపోవాలి 2 నెలల దాకా ఎట్లా నచ్చింది సీరియల్స్ నుంచి వచ్చి. ఆమె ఏ దాంట్లో ఉండే తెలుసా? అరే అందులో ఉంటుంది, చూసిన ఆమె సీరియల్ నేను మస్తు రోజులు చూసిన, 1 year చూసిన. ఏంది గైస్ మీరు ఆర్సీబీ అని సాగు కొట్టిర్రు. వాట్ ఇస్ దిస్? क्या कर दिए आरसीबी वाले? హార్ట్ బ్రేక్ అవుతుంది అది. हमारा सीएसके को आने नहीं दिए, उन लोग भी जाते नहीं कहीं को फिर గుల్లే మే వెళ్ళా దియే. सब बस्ट कर दिए. రియా బ్రో నువ్వు మ్యాచ్ చూస్తావా? అసలుకి ఏం చూస్తావు మళ్ళా నువ్వు? 6 balls బాప్ ఇగో ఈరోజు రియా ఈరోజు అయితే చెప్పాల్సిండే 1 monthకి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం రియాకి. कितना रन मार सकते हो? 6 बॉल में कितना रन मार सकते रिया? 6 बॉल में कितना रन मार सकते हो? बोल रहे हैं 6 बॉल. एक ओवर में कितना बॉल रखा? 6 बॉल्स में कितना मार सकते हो? 3 36 करेक्ट बोल रहे. चलो आज को रोस्ट नहीं कर तुम. टेस्ट प्रूफ हो गया आज. अरे अभी तक 3-4 बार इसको रोस्ट करके अभी याद आया उसको 36. अभी बेचारे को ऐसे हमारा क्रू है, फिर कल से नहीं आता, उसका सपना लोग का फ़ोन नहीं है तो हमारे पास क्लैरिटी नहीं रहता. जब तक 15 नहीं करे थे रिया ब्रो को रोस्ट नहीं करते. चलो गाइस कितना हुए తింటా ఫస్ట్ నాకు ఆగలేస్తుంది. చలో దివాళీ. సో గాయస్ పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. నోకి అన్నీ ఎండిపోయినాయి గుదవదలో. వాడిచ్చి వాడేస్తాను జీటీఓనికి ఎంత రేస్ పెట్టుకుంటా అంటుండ. పార్పేట్ భయపడి వెళ్ళిపోయింది మళ్ళీ ఇది అని నడుపుడు చూసి. తమ్మ జీటీఓని కూర్చో ఓపించండి మా వాడు. జై హనుమాన్. మన ఇండోర్ సైలెన్సర్ ఇప్పుడే పెట్రోల్ అయిపోతే ఇంకేది మళ్ళీ రేపు కొంచెం మళ్ళీ నొప్పుతాం ఇద్దరం. ऐसा चल रहा मैं यहाँ क्या करेंगे जिंदगी में. पेट्रोल खत्म हो जा रहा. नोकडिंग्स वाणी नोकडिंग्स चातला नोपावडिंग्स प्लेस कुక్క రోడ్ మధ్యల గుద్ద తెంగించుకోడింగ్స్. నీ గుద్ద ఇగోండి గైస్ మా ఏరియాలో పరోటా తిన్నకైతే వచ్చినాం. మస్తు ఉంటుంది ఇక్కడ పరోటా. ట్రై చేయండి ఎప్పుడైనా ఈ సైడ్కి వస్తే. టేస్ట్ అయితే జబర్దస్త్. ఆపోజిట్లో ఉంటుంది, ఇది అయితే ముడ్డ లెక్కనే ఉంటుంది తినకుండా.
ఇక మంచిగా ఒక సోడా ఇంకా పరోటా 40 రూపీస్. లిఖిత్ కూడా పట్టుకొని వస్తుండే. ఇట్లుంటుంది గాయస్ పరోటా ఈసీఎల్లో 40 రూపీస్. ఇది గుద్దాల టేస్ట్ ఉంటుంది. 50 రూపీస్లో కాంబో కూడా ఉంటుంది. ఇది అక్కడ మోజిటో గిజిటో మామిడిగా పరోటా తినేది ఎద్దులే కడుపు చూడు బాగుంది. లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ కాలేజ్ మన వసుంధర కాలేజ్ గల్లీలో ఉంటుంది. సాయి సుధీర్ కాలేజ్ ఆపోజిట్లోనే. డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే ఆకలి లేదు, అయినా ఇటు జబర్దస్త్ ఇప్పించిండు. తిన్న తర్వాత మీకు హోటల్ దగ్గర పోయి జాయిన్ అవుతాం. మావిడ మొజిటో అని చెప్పి ఏదో ఇచ్చింది. నేను బ్లూబెర్రీ అడిగితే మావిడ ఏం బెర్రీ మచ్చ ఇది? బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ మిక్స్. ఇది ముడ్డ నీకు మా అక్కలో కిడ్నీలో స్టోన్లు పడతాయి చెప్తున్నా. అసలుగా ట్రై చేద్దాం. మీకు అన్నీ సూపర్ ఉంటాయి. బ్లూబెర్రీ జ్యూస్తో పాటు స్ట్రాబెర్రీ లిక్విడ్ విన్నారా? కాంబో మా ఉంది. మళ్ళీ అయిపో కాంబో బ్లూబెర్రీ జ్యూస్ లిక్విడ్ అంటే అది సిరప్ బ్లూబెర్రీ, దాంట్లో స్ట్రాబెర్రీ సోడా మిక్స్ చేసి. ఏమనుకుంటారు? మీరు ఎక్కువ రోజులు బతుకుతారు అనుకుంటారా? నాకైతే లంచ్ తొందరగానే పోతాడు. గాయ్స్ డే 2 ఈరోజు మన హోటల్ కాడ వల్ల ఓపెన్ చేసినప్పటికెళ్ళి. నిన్న అయితే మేము 25 మెంబర్స్కి వేసినాం, ఈరోజు 35 మెంబర్స్. ఇట్లానే ప్రోగ్రెస్. పోతుందో పోదో అని తెలియదు, కానీ మనకంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంది. మనకు దేవుడు సాధిస్తాడు. మొత్తం బాగున్నా తొందరగా ఖాళీ అయిపోతే గుమ్ములో ఇంటికి పోయి మంచిగా గుమ్ములో ఎంజాయ్ చేసి వండుకోవడం. పాల్తుగాడు ఆడ కూర్చొని 17 బ్యాక్లాగ్స్ గాయస్. కొంచెం సిగ్గున్నోడు అయితే హోటల్ కాడ కూర్చొని చదువుకుంటాడు. ఉండగాడు ఇప్పుడు. ఎక్కితే ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? సిగ్గులేని లంచోడుకు చూసిరా పబ్జీ ఆడుతుంది. వీళ్ళు అయ్యాక పంపిస్తాయి క్లిప్ ఆగండి. సో గాయస్ ఇప్పటి నుంచి మన హోటల్లో కొత్త ఆఫర్. మా లిఖిత్ గారిని ఎవడైతే హోటల్ కాడ వచ్చి టీడీఎంలో ఓడిపించేస్తాడో వానికి 20% ఆఫ్, ఎక్స్ట్రా 2 పీసెస్ ఫ్రై కూడా ఇస్తాం. సరేనా? ఆ టేక్ అవే అయినా ఇక్కడ తిననీకైనా. లిఖిత్ ఛాలెంజ్ యాక్సెప్టెడా? చూసుకుందాం వచ్చేసేమో. సో గాయస్ ఇది ఛాలెంజ్. వింటేజ్ వైకింగ్స్ దొన్నె బిర్యానీ. లిఖిత్ గారిని టీడీఎంలో ఓడిపించినోనికి 20% డిస్కౌంట్ అండ్ ఎక్స్ట్రా 2 పీసెస్తో గాయస్ వచ్చేసేయండి. లెట్స్ ప్లే పబ్జీ. ఇగో ఇన్నే కూర్చొని ఆడదాం. ఇది మనం హోటల్ కన్ పబ్జీ స్టూడియో ఇది. చలో గాయస్ నేను ఆడుతున్నా. నేను చికెన్ తినా కానీ గుద్దాలు పడుతుంది. నేను ఓడిపించేస్తా చూడండి ఇప్పుడే. బాడీ గార్డ్ గాయస్ అందరు వచ్చేసారు. గ్యాప్లో 20% డిస్కౌంట్. 20% ఎంత ఇద్దామచ్చా? సింగిల్ 170 అంటే ఖాళీ 34 రూపీస్ డిస్కౌంట్. మీకు 140కే వచ్చేస్తుంది గాయస్. మీ పెట్రోల్ పైసలు మిగిలిపోతాయి. తొందరగా వచ్చేసేయాలి. ఇంకోటి గాయస్ దొంగ ఆడు. అమ్మాయి ఫోన్ చేయగానే బిర్యానీ పట్టుకొని పోతుండే అమ్మాయి కోసం. ఎవరికి లేగే పైసలు కొట్టినావా? ఎవడు ఏడ కొట్టినావు? ఇప్పుడే ఇవ్వనికైనా ఫ్రీ. అమ్మాయిలకు ఫ్రీ లేదు మా దగ్గర. నో సింపతి ఫర్. కొడతావా? లేదు ఫస్ట్ పైసలు కొట్టు. ఫస్ట్ కొట్టు. నువ్వు ఉరుక్కుతున్నావు కాల్ రాగానే. నాకేం నేను పోతా. నేను సామాన్ పోవాలా? నేనెందుకు ఇస్తా? ఆర్డర్ చేయవారు కస్టమర్ కాదు ఇక. కస్టమర్ ఇప్పుడు నీ పర్సనల్ కస్టమర్ అది. కాదు. ఓ చికెన్ చీజ్ విశ్వ భాయ్ भी समझ गए. और एक ఎందుకురా? బిల్లు కడితే ఇప్పుడు 200 కట్టాలి ఎక్స్ట్రా పీస్. చూడండి గాయస్ దోస్తాడు పోరీ కాడికి వస్తే బిజినెస్ కూడా చూసుకోవడం. అందుకే ఇట్లా దోస్తులను పెట్టుకోకూడదు. గుద్ద వాళ్ళు ఓ తొందర పోయిస్తా. నేను ఎన్ని గంటలు వండుకున్నా? బొంగ ఏం కాదు. నేను నైట్ అంతా హోటల్ కాడ ఉండేయా. నైట్ అంతా హోటల్ కాడ ఉన్నాడు. పొద్దునంతా వండుకున్నావు కదా? నేను నైట్ అంతా వండుకోలేదు. నువ్వు నైట్ ఏమంది పట్టుకున్నావు? ఊర్లో ఉండే కదా. ఊర్లో ఏం చేసినావు? 1 o'clock వండుకున్నా, 4 o'clock లేచినా మళ్ళీ స్టార్ట్. నేను ఆపినామా మేము వండుకోద్దని? ఆపినారు. ఏమన్నారు? మాది పట్టుకొని ఒకలాడు లేకి. అరే కొట్టొద్దు మంచిగా మాట్లాడుతున్నావు. అమ్మ తాగుతుండ్రు. అరే వాళ్ళ నా ముడ్డల బ్లాగ్ ఆపనా.